వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా వైసీపీ చేపట్టినటువంటి మహోద్యమ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో సేకరించినటువంటి కోటి సంతకాలు, అవి కోటి కాదు 1,11,11,136 సంతకాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఇప్పుడు ఈ ఉద్యమం అనేటువంటిది మోడీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన ప్రత్యేకించి ఈ ఉద్యమం గురించి బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల ద్వారా, అలాగే తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల ద్వారా, బీజేపీ నాయకుల ద్వారా దీని గురించి అడిగి తెలుసుకున్నారు అనేటువంటి సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఆయనకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, కోటి సంతకాల కార్యక్రమం సేకరణ, ఆ ప్రతుల్ని ఆయనకి అందించడంలో కానీ, దాని గురించి ఈ ఉద్యమం గురించి, జరిగినటువంటి ప్రొటెస్ట్ గురించి, యాజిటేషన్ గురించి ఆయన క్లియర్గా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయటం, గవర్నర్ గారు కూడా చాలా శ్రద్ధగా దీని గురించి విన్నారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా అబ్దుల్ నజీర్ గారు అంటే జనరల్గా గవర్నర్లకి ఇలాంటి రిప్రజెంటేషన్లు ఇవ్వటం, వెళ్ళి కలవటం, మర్యాదపూర్వకంగా కలవటం ఇవన్నీ మామూలే. కానీ అబ్దుల్ నజీర్ గారికి ప్రత్యేకించి రిప్రజెంటేషన్ ఇవ్వటం ద్వారా జరిగేటువంటి ప్రయోజనం, లేదంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటి అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. అది ఏంటంటే, అబ్దుల్ నజీర్ గారు ఏదో జస్ట్ లైక్ దట్గా ఏదో ఒక పార్టీ నుంచి ఇది నామినేట్ అయినటువంటి గవర్నర్ లాంటి వ్యక్తి కాదు ఆయన. జనరల్గా ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ నాయకులకి, మనకు గవర్నర్ పదవులు ఇస్తారు. మనకు తెలిసిన విషయమే. బండారు దత్తాత్రేయ గారు కానీ, అలాగే మన ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి కూడా ఇచ్చారు. ఇలాంటివన్నీ వాళ్ళకేదో జస్ట్ ఒక మర్యాదపూర్వకంగా కాంప్లిమెంటరీగా ఇచ్చేటువంటి ఇదిలాగా దాన్ని ట్రీట్ చేస్తారు. బట్ నజీర్ గారు అలా కాదు. ఆయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ముఖ్యంగా అయోధ్య రామ మందిరం వివాదం ఏదైతే ఉందో, అప్పట్లో ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పులో ఆయన పాత్ర కీలకం అనేటువంటిది కూడా చాలా కొద్ది మందికి తెలిసిన విషయం. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు గవర్నర్గా వచ్చారు అని అంటే, ఆయన ఏదో జస్ట్ లైక్ దట్గా వినతి పత్రం స్వీకరించడం, దాన్ని ఏదో పక్కన పెట్టేయడం అనేటువంటి లాగా ఉండదు. ఖచ్చితంగా ఆయన దీని మీద ఒక కూలంకషమైన స్టడీ చేస్తారు. అసలు ఈ ఉద్యమం ఎలా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా అసలు ప్రభుత్వ రంగంలో ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావటం కానీ, దీనివల్ల ప్రజలకు ఉండే ప్రయోజనాలు కానీ, పేద విద్యార్థులకి వైద్య విద్య అందించడంలో ఇది ఎంతటి కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటిది కానీ, మరి ఇలాంటి ఒక గొప్ప సంపదని 17 మెడికల్ కాలేజీలు అంటే ఎంతో ప్రాపర్టీ ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, అలాగే స్టాఫ్ ఉంటారు. ఇక ఇంతటి గొప్ప ఎస్టాబ్లిష్మెంట్స్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఎలా వీటిని దోచుకుంటారు, ప్రజల్ని దోచుకుంటారు వైద్యం పేరు చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడ్డగోలుగా తాజాగా జరిగిన మీటింగ్లో కూడా చెప్తున్నారు, చేసి తీరాలి, దానివల్ల నాణ్యత, మెరుగైన సేవలు లభిస్తాయి. అయినా జస్ట్ బోర్డు అంతా ప్రభుత్వందే ఉంటుంది, ఒక చిన్న బొమ్మ వేసుకుని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. ఇదేమన్నా అవుట్ సోర్సింగా? ఇప్పుడు ఒక రోడ్డు కాంట్రాక్టర్కి ప్రభుత్వం ఇవ్వటానికి, అలాగే మొత్తం రోడ్డు వర్క్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటానికి, వాళ్ళు టోల్ ట్యాక్స్లు పెట్టుకుని, టోల్ గేట్లు పెట్టుకుని, టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి, దానికి అలా కాకుండా గవర్నమెంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ వర్క్ అయిన తర్వాత రీయింబర్స్ చేస్తుంది, బిల్లుని రీయింబర్స్ చేస్తుంది. అలాంటి పద్ధతిలో చేయటానికి, పూర్తిగా ప్రైవేట్ పరం చేయటానికి ఉన్న తేడా జనాలకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఏదైనా సరే ఇది చాలా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మాయని మచ్చ. ఆయన మొత్తం రాజకీయ జీవితంలోనే, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలోనే ఇది మాయని మచ్చ ఆయనకి. ఇప్పటిదాకా చేసినవన్నీ ఒక ఎత్తు, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అనేటువంటి చాలా పెద్ద రాంగ్ స్టెప్. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఇది ఒక మాయని మచ్చ అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. వీటన్నిటి మీద కూడా కూలంకషంగా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో గవర్నర్ గారు ఖచ్చితంగా దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తారు. మొత్తం దీని గురించి పూర్తి డీటెయిల్స్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడంలో నజీర్ గారు ఖచ్చితంగా ఒక చొరవ చూపిస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది.
ప్లస్ నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా తన నాయకులు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా దీని గురించి సమాచారం తెప్పించుకుని ఏంటి ఇంత పెద్ద ఉద్యమం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు అనేటువంటిది ఆయన దృష్టికి వెళ్ళింది. సో ఖచ్చితంగా ఇది వైసీపీకి ఒక మైలేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమంగాను, అలాగే నాట్ ఓన్లీ జస్ట్ పార్టీ కార్యక్రమం అని ఇలాగనే కాకుండా ఇది ఒక చరిత్రలోనే మిగిలిపోయేటువంటి ఒక గొప్ప ఉద్యమంగా కూడా ఇది మిగిలిపోతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో ఏదైనా సరే ప్రధాని మోడీ గారు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల ప్రొటెస్ట్ ఇది ఏదైతే ఉందో, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది దాని మీద ఆయన దృష్టి పెట్టారు. సో ఇప్పటికిప్పుడు ఆయన దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారా ఇంకోట అనేటువంటిది కాదు, కానీ బట్ ఆయన దృష్టిలో అయితే ఇది వెళ్ళింది, ఆయన దృష్టికి వెళ్ళింది అనేటువంటిది మాత్రం తెలుస్తున్న సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.